కానీ ఇంత టాలెంట్ ఉంది, ఫైట్స్ బాగా చేస్తారు, మంచి బాడీ ఇచ్చారు దేవుడు. ఒక మాస్టర్ అవడానికి ఉండాల్సిన క్వాలిటీస్ కూడా ఇవే అంటే లక్షణాలు. అవునవును. ఎందుకు మాస్టర్ అవ్వలేకపోయారు? రాజకీయం చేశారా? లేకపోతే మీకు రాజకీయమే కాదైనా నాకు కూడా ఏం బ్యాక్గ్రౌండ్ పుషింగ్ కరెక్ట్ లేదు నా ఆ, ఎండో ఓపెన్ చేద్దాం కదా. ఇప్పుడు నాకు నేను రావటమే మ్యారేజ్ చేశారు, వాళ్ళు అటు ఇటు ఇది అవుతాడని ఏమంటే పిల్లలు కలిగారు ఇక్కడే యూసుఫ్గూడలో. ఉమ్, రహమత్ నగర్లో ఉన్నాను. ఏమంటే పిల్లలు ఇదయ్యారు, మళ్ళీ వాళ్ళ చదువులకి నా రూమ్ కిరాయికి ఉమ్, స్ట్రగ్లింగ్లోనే వచ్చాను. అలా అలా అప్పుడు సినిమాలన్నీ ఇక్కడ లేవు. చెన్నై నుంచి ఏదో ఒక సినిమా అవుతుంది, అదేదో చేస్తున్నాను, అదే 4 రూపాయలు అవుతుంటే కిరాయికి, ఉమ్, ఆ పిల్లల స్కూల్కి మాకు తినడానికే సరిపోతుంది. మాస్టర్ అవ్వాలంటే వెనక మనకు ఏదైనా ఒక 4 నెలలు ఏం లేదు అయినా కూడా మనం తట్టుకొని ఉండగలగాలి. ఉమ్, ఏరు మాస్టర్ అవ్వాలని బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు కదా. ఇది సెట్ చేసుకోవడానికి సరిపోతుంది. ఉమ్, మళ్ళీ ఇది వదిలేస్తే మళ్ళీ సినిమాలు దొరకపోను ఇట్లా అనుకుంటూ కొట్టుకుంటూ అప్పుడు సినిమాలో మొత్తం మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాయి. బాగా రన్నింగ్ బాగానే ఉంది, ఏదో ఇల్లు సంపాదించుకున్నా. దాని తర్వాత పిల్లలు చదువుతున్నారు. ఉమ్, మళ్ళీ మాస్టర్ గారు తీసుకుంటే పిల్లలు చదువు అయిపోతుంది. ఇలాగే తోసుకుంటూ వచ్చాం. ఉమ్, అమ్మాయి చదువు అయిపోయింది, మ్యారేజ్ చేశాం ఉమ్, లాస్ట్ ఇయర్. ఉమ్, మరి ఈయన పూనా అక్కడ హాస్టల్లో చేసాం. ఉమ్, ఈ కెమెరా ఈయనకి ఒక 4 లక్షలు అయిపోయాయి. ఉమ్, ఇట్లాగే ఇప్పుడు వీడైకి పోయినా ఈయన అయినాక ఆ చెన్నై అతను అమ్మడబడి ఇతను కనకత్తా వెళ్ళి సెటిల్ అయ్యాడు. ఇంక ఇప్పుడు ఏమన్నా ఏదో నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నాం కదా. ఉమ్. సో నడుస్తుంది బండి ఇంకా. ఉమ్. సొంత ఇల్లు తీసుకున్నారా? సొంత ఇల్లు సంపాదించుకున్నా. ఉమ్, సొంత ఇల్లు ఉంది, ఏదో చిన్న చిన్న ఏదో కొనుక్కున్నాం. ఉమ్. చిన్న చిన్నవి అంటే ల్యాండ్సా? ల్యాండ్ ఎక్కడిక్కడే ఇక్కడే హైదరాబాద్లో. హైదరాబాద్. ఎక్కడ 2-3 ఎకరాలు ఉంటుందా? అయ్యో అంత ఎక్కడ, ఏదో అన్ని 100లో, ఏదో ఆడ 150 గజం, ఆడ 200 గజం అట్లా. ఈ మన జూబ్లీ హిల్స్ లో శంషాబాద్ దగ్గర ఏదో 150 గజం, 200 గజం. ఇక్కడ ఆలేరు దగ్గర, ఈ వరంగల్ రోడ్లో ఆలేరు దగ్గర అక్కడక్కడ ఏదో కొంచెం తీసుకున్నాం. మన కష్టమేనే. అదే సినిమా మీద వచ్చాయి కదా. కష్టమే. ఎక్కడి నుంచి వస్తాయి మీకు? కష్టమేనే. ఏదన్నా కొంచెం ఇండోర్ నుంచి ఇల్లు కొనుక్కున్నాక మాస్టర్ అవుదాం అనుకునేది థాట్లో ఉంది నాకు. అంటే మనం కిరాయికి ఉండి మనకు ఏం దొరకపోతే పొజిషన్ ఏంటి, నెల ఈడొచ్చి కూర్చుంటాడు కదా, కిరాయి ఈడొచ్చి కూర్చుంటాడు కదా అనే దాని మీద భయపడతా వచ్చాను. తర్వాత ఇల్లు కొన్నాక మాస్టర్ అయిపోదాం అని చెప్పని ఒక డైరెక్టర్ కూడా మంచి లైన్లో వచ్చాడు నాకు. ఇల్లు కొన్నాక డబ్బులన్నీ అయిపోయినాయి, ఈఎంఐ కట్టాలా, కొంచెం ఈఎంఐ పాపకి వేరే వాళ్ళు సంబంధాలు వచ్చారు. మళ్ళీ ఇది ఒకటి సరిపోయింది. జీవితం ఇప్పటికి అట్లా సరిపోయింది. ఒక ఫైటర్ కష్టాలు ఎలా ఉంటాయో తెలియాలనేది చిన్న ప్రయత్నం అంతే. కానీ మీరు చెప్తుంటే కూడా ఎక్కడ చిన్న బాధ కూడా కలగకుండా లైఫ్ లో పడ్డ కష్టాన్ని ప్రేమతో చెప్తున్నారు. అంటే మనం ఏం ఆశించకుండా ఇంత దూరం వచ్చాం, దేవుడు ఇంత ఇచ్చాడు, ఇది చాలు కదా ఈ జీవితానికి అనే తృప్తి ఉంది. కొంచెం కష్టపడి ఉంటే వెనకడిగేయకుండా మాస్టర్ అయ్యానన్న బాధ కూడా ఉంది. అవుదాం అని దాని మీద ఉంది, నాకు మైండ్ ఉంది, మాస్టర్ మైండ్ ఉంది. ఆ టాక్ ఒకటి ఉంది, వేసి పెట్టాను, డెమో కూడా చేసి పెట్టాను. కృష్ణకాంత్ పార్క్ లో 10 మంది ఫైటర్లు పెట్టుకుని డెమో కూడా చేసి పెట్టాను. ఇవన్నీ చేసినా ముందుకు వెళ్దామంటే వెనక మళ్ళీ ఈ ట్రాక్ అంతా ఎలా వడ్డెక్కించాలి అనేది. ఆమెకు మ్యారేజ్ అంటే కనీసం 10 లక్షలు కావాలి. మరి ఇదంతా ఊడ్చుకొని ఇల్లువే కొంచెం అప్పులు చేసుకున్నాను. వాళ్ళు వచ్చారు, ఒక మంచి సంబంధం, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇది పోగొట్టుకోవడానికి లేకుండా అయింది. మళ్ళీ అప్పు తీసుకొని ఏదో కాసిన కొంచెం మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఆమెకి వాళ్ళకి ఒక 6 మంత్స్ టైం పెట్టి ఒక సిటీ ఒకటి వేసాము. సిటీ ఒకటి వేసుకొని కాసిన చేతి అప్పు చేసి ఆమెని ఒడ్డెక్కించాం. సరిపోతుంది ఇదే. ఇంక ఇది అయిపోయిన తర్వాత సరే ఈయన పరిస్థితి ఏంటి అంటే ఈయన ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నాడు. సరే ఇప్పుడు వెళ్ళాడు కలకత్తా, ఆయన కూడా పర్లేదు, ఇప్పుడు కలకత్తా బొమ్మ సెట్ అయిపోయాడు. సెట్ అయ్యాడు. ఏమైపోయాడు? కెమెరామెన్ ఇప్పుడు కెమెరామెన్ అయ్యాడు. ఇప్పుడు అయ్యాడు కెమెరామెన్. వదిన ఏం చేస్తుంటారు? ఇంట్లోనే. మీ ఊరు సైడ్ ఆమెనా? ఊర్లోనే. లవ్ మ్యారేజ్ అన్నా? కాదు అరేంజ్మెంట్ మ్యారేజ్. ఓకే. నాన్నగారు చూసే చేశాడు. వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు సినిమా ఫీల్డ్. మా అత్తగారు వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు. ఇలాగా
ఇవన్నీ స్ట్రగ్లింగ్లోనే మన వెళ్దాం అనుకున్న దాన్ని మనం కరెక్ట్గా గోల్ కొట్టలేకపోతాం. ఆ. అలా అయిపోయింది. కానీ ఎవరు సపోర్ట్ చేయలేదా? మాస్టర్స్ చాలా మంది మీ వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు కూడా మాస్టర్ అవ్వు, మేము సపోర్ట్ చేస్తాము, సపోర్ట్ అంటే వర్క్ సైడ్ నుంచి మనం రెడీగానే ఉన్నాం. వర్క్ సైడ్ నుంచి మనం గట్టి లైన్లో ఉంది. అంటే బట్ ఏదన్నా మనకి నా సినిమాలు ఏదైనా దొరకకుండా 4 నెలలు ఇంటికే ఉన్నామంటే వాళ్ళని మనం చేయి చాపడం అనేది, అంటే ఎవరిని చేయి చాపడం అనేది నాకు ఇష్టం ఇది కాలేదు. లేకపోతే ఇప్పుడు మీరు అనుకున్న మనుషులంతా దగ్గరలే, అయినా నేను ఎప్పుడు కూడా అట్లా చేయి చాచలేదు అస్సలు, ఎవరికి చేయి చాచలేదు అసలు. చేయి చాపలేదు లేదంటే మనం పడుకున్నామే. కానీ ఏం మాస్టర్ తెలియని బాధ ఒకటి ఉంది, ఏంటి బయటికి చెప్పుకోవచ్చు కదా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు అసలు? నాయనలో లేకపోతే టోటల్ గోలే. మధ్యలో ఇబ్బంది పడ్డారు ఏమన్నా ఆర్థికంగా మాస్టర్? బాగా అన్న 20 టైట్ అయినప్పుడు అది ఒక్కటి తప్పితే ఇంకా ఉంది, కడుపులో బాధ ఉందా మీకు? లేదు. వృత్తిపరంగా కానీ లేదు, ఎవరన్నా వెండిపోటు పొడిచిన వాళ్ళు గుర్తొచ్చి? లేదు, అంత లెక్క అసలు హెలనగా మనకి ఎవరు హెల్ప్ చేయలేదు. మన కష్టమేనా మనం తెలుసుకోండి బయటకు వచ్చాం. కానీ తృప్తిని ఇస్తుంది కదన్నా, మన కష్టం మీద మనం ఎంత ఎదిగాం కదా, వేరే వాడు రూపాయి ఇవ్వకుండా చేయి చాపకుండా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఎవడైనా కానీ గౌరవంగా చూస్తారు, లేకపోతే వాడి వల్ల వీడు పెద్దోడు అయ్యాడు అనే మాట వినపడుతుంది కదా. కానీ ఈ రోజు మీకు అవన్నీ ఏం లేవు, మచ్చలు. మీరు కష్టపడి మీ చెమట, నెత్తురు, మీ దెబ్బలు, మీ ఎన్నిసార్లు కార్లు ఇరిగిందని చెప్పారు, ఎన్నిసార్లు చేతులు ఇరిగినాయి అని చెప్పారు, లోపల షర్ట్ ఇప్పితే తెలుస్తుంది ఒక ఫైటర్ కష్టాలు ఎవరికైనా కానీ. ఎన్ని ఘాట్లు ఉంటాయి, ఎన్ని దెబ్బలు ఉంటాయి, అది మాడిపోయినా కానీ అది ఉంటుంది కదా ఆ మచ్చ, అవన్నీ ఎన్నో ఉంటాయి ఫైటర్స్కి. సో ఆ కష్టంలో నుంచి వచ్చిన కన్నీళ్ళు ఆయన అర్థమవుతుంది. అప్పుల కాడ పిచ్చి బండి కూడా పెట్టాను నేను. అవునా? పాపం మా ఆవిడ నాకు చేదోడుగా ఓదోడుగా ఆమె కూడా పనిచేసింది. నేపాలీ వాళ్ళని పెట్టుకొని ఫిష్, చికెన్ ఫ్రైడ్ రైస్ అప్పుల కాడ అప్పుడు 150 రూపాయలు తీసుకున్నాను. సినిమా ఆఫర్లు సరిగా లేవు అప్పుడు, ఏం సినిమాలు లేవు కదా, రోజు 150 రూపాయలు కూలి ఇచ్చేవాళ్ళు కదా. ఆ 150 లేదు కిరాయి ఇవన్నీ దానికి ఎక్కడొచ్చాయి. అలాగా కొన్నాళ్ళు నడిపారు. అది కొన్నాళ్ళు నడిపాను. చేదోడు గోదావరి ఆమె నాకు బాగా హెల్ప్ చేసింది సార్. ఓకే, నా వైపు చదువు లేకపోయినా మాకు ఈ రూట్ కూడా బాగానే ఉంది అనేది. అలాగా కొంచెం కష్టపడ ఓ డాక్టర్ గారు ఆ ఇల్లు నాకు నేను కొనుక్కున్న ఇల్లు అపోలో డాక్టర్ గారు ఆయన బండికాడికి డైలీ వస్తా బాగా పరిచయం అయ్యాడు. నేను కూడా కొంతమంది ఊర్లో వాళ్ళని ఆయన దగ్గరే బాగు చేయించాను. తర్వాత రామకృష్ణ ఇల్లు అమ్మేస్తున్నాను ఎవరంటే చెప్పంటే సార్ నేను తీసుకుంటానులే అన్నాను. ఊరికి నవ్వుకుంటా అనుకున్నాం. ఆయన దగ్గర నాకు బాగా హెల్ప్ చేశాడు ఆయన. ఎంత ఉన్నాయి రామకృష్ణ అంటే 10 లక్షలు 30 లక్షలు పోతుంది రామకృష్ణ అంటే, అక్కడ మార్కెట్ ఎలా ఉంటే అది మీరే చేయండి. ఆ 10 లక్షలు ఆయనకి ఇస్తే ఆయన సత్యమయ అమౌంట్ ఫైనాన్స్ ఇప్పించి ఆయనే మా పేరు మీద రిజిస్టర్ చేసి. ఓ సూపర్, మీ మంచితనమే. అది ఏరియా? అమీర్పేట. అదే మంచి ఏరియాలో కీర్తి అపార్ట్మెంట్, మెట్రో బ్యాక్ సైడ్. అవును, మంచితనం. అదే మంచితనం వల్ల అన్నీ కలిసి వచ్చినాయి మీకు. ఆయనే కొన్ని అక్కడక్కడ హెల్ప్ చేసింది మ్యారేజ్కి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.